నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ప్రస్తుత బల్గేరియన్ జాతకం చెప్పే బాబావంగా తన లైఫ్ లో చేసిన అనేక అంచనాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు మొదలైన అనేక సంఘటనల గురించి ఆయన చెప్పిన భవిష్యవాణి నిజమయ్యాయి. బాబావంగా వందల సంవత్సరాలుగా అనేక అంచనాలు నిజమయ్యాయి. 2025లో ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పిన బాబావంగా దక్షిణాదికి చెందిన ఓ నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ప్రస్తావించారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? బల్గేరియానికి చెందిన బాబావంగకు భవిష్యత్తును చూసే దైవిక శక్తి ఉందని చెబుతారు. ఏం జరగబోతోందో బాబావంగా ముందుగా చెప్పిన చాలా సంఘటనలు నిజంగానే జరిగాయి. అందుకే ప్రతి సంవత్సరంలో ఏం జరగబోతోందో బాబావంగా ఏం చెప్తారు అనే విషయాలపై ప్రత్యేక చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే 2025కి సంబంధించిన బాబావంగా చేసిన సూచనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. బాబావంగా చేసిన సూచనల్లో భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి, 1990ల గల్ఫ్ యుద్ధం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై హత్యాయత్నం, దేశాల మధ్య యుద్ధాలు, అనేక ప్రకృతి వైపరీత్యాల గురించి బాబావంగా చేసిన అంచనాలు నిజమయ్యాయి. అదేవిధంగా బాబావంగా 2025-26 ఏడాదికి సంబంధించి అనేక అంచనాలు వేశారు. 2025 గురించి బాబావంగా చెప్పిన విషయాల్లో ఈ ఏడాది ప్రపంచానికి విషాదంతో నిండిన సంవత్సరం. ఇందులో భూకంపాలు, సునామీలతో పాటు చాలా ఊహించని ఘటనలు జరుగుతాయన్నారు. వీటిలో సిరియా పతనం నుంచి తూర్పు, పశ్చిమ దేశాల మధ్య గొప్ప యుద్ధం కూడా ఉండవచ్చన్నారు. వాతావరణానికి సంబంధించి కూడా 2025ను విషాద సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మిషన్ ద్వారా మానవులు ఇతర ప్రపంచాలతో రిలేషన్స్ పెట్టుకుంటారని చెప్పారు. వాతావరణంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని, దీనితో పాటు యూరప్లో వాతావరణ మార్పులు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నారు. ఇప్పటి వరకు బాబా చేసిన చాలా విపత్తు సంబంధిత సూచనలు నిజమయ్యాయి. ఢిల్లీలో వచ్చిన భూ ప్రకంపనలు కూడా ఈ కోవకే చెందుతాయి. హిందూ మతం గురించి కూడా ప్రస్తావించిన బాబావంగా దక్షిణ భారతదేశానికి చెందిన ఒక నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారు. అలాగే రష్యా వంటి శక్తివంతమైన దేశం కూడా హిందూ మతాన్ని ప్రచారం చేస్తోందన్నారు. ఇక ఈ విషయంలో బాబావంగా భవిష్యవాణిని బలపరుస్తూ ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు షర్మిష్ఠా కూడా ఇదే మాట చెప్పారు. ప్రధాని మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరవేసే వ్యక్తులు 3 అని చెప్పారామె. వారిలో ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్, అన్నమలై ఉన్నారన్నారు. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ రాముడికి హనుమంతుడి లాంటి వ్యక్తి అన్నారు. ఇంకా భారత్, పాక్ యుద్ధం గురించి, ఇరాన్, యుఎస్, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణల గురించి ఆస్ట్రో షర్మిష్ఠా అంచనా వేశారు. మొత్తానికి ఇప్పటి బాబావంగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న జ్యోతిష్య శాస్త్ర నిపుణులైన షర్మిష్ఠా ఇద్దరు చెప్పిన ప్రకారం భవిష్యవాణితో మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగుతారా అన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం.